UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ అబ్బాయి వయసు ఎంతమ్మా ఇప్పుడు? ఇప్పుడు 15 సంవత్సరం అండి. 15? అవునండి మేడం గారు. మరి అబ్బాయి ఒప్పుకుంటాడా నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే? ఇప్పుడు మాకు వచ్చిన ప్రాబ్లం కూడా కొంచెం అదే మేడం గారు. సరే అమ్మా, మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అన్మ్యారీడ్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మీ ఆయనకి ఒక రకంగా ఫ్రెండ్, పరిచయస్తుడు. అసలు అతను పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటి? ఫస్ట్ నుంచి మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా? మా ఇద్దరికైతే ఫస్ట్ నుంచి ఏం లేదండి, మామూలు మాటల వరకు మా పరిచయము. అతనికి ఏంటంటే అతను ఏజ్ లో ఉన్నప్పుడు ఎవరో ఒక ఆమెని తీసుకొచ్చి అతను పెట్టుకున్నాడు. మీ ఇద్దరికి ఫీలింగ్స్ రావడం ఎన్ని సంవత్సరాల నుంచి సుమారుగా? ఏం మేడం గారు? ఆ అబ్బాయి మిమ్మల్ని చేసుకుందాం అనుకోవడం, మీరు కూడా ఓకే అనుకోవడం, మీ ఇద్దరికి ఫీలింగ్స్ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుంది మేడం గారు. ఓకే, మీ ఆయన చనిపోయిన తర్వాతే తప్ప అతని మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ మా హస్బెండ్ ఉన్న టైంలో లేదండి అంటున్నావు నువ్వు, అంతేనా? లేదండి మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు మీ డౌట్స్ ఏంటో అడగండి. అతని గురించి అడిగారు కదా మేడం, చెప్తాను. అతను ఒక ఆవిడని తీసుకొచ్చి పెట్టుకున్నారండి, మ్యారేజ్ అయిన ఆవిడ నుంచి అతను డివైడ్ అవ్వడానికి, చేయడానికి, చెందడానికి ఎంత టైం పట్టింది అతనికి ఆ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి. క్లియర్ చేసుకున్నారు, కోర్టుల ద్వారా క్లియర్ చేసుకున్నారండి. ఓకే, చేసుకున్న తర్వాత క్లియర్ అయిన తర్వాత నన్ను మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లో వాళ్ళు చెప్పారు, మా చుట్టాలకి, బంధువులకి అందరికి మేము ఇద్దరం చెప్పామండి. రేపు పొద్దున ఏదైనా సరే నలుగురిలో మేము ఉండాలి అని అనేసి. అయితే చెప్పినట్టు మా ఇంట్లో వాళ్ళందరూ అంగీకరించారండి. ఇప్పుడు అతను ఏంటంటే ఒక బిజినెస్ పెట్టారండి. బిజినెస్ పెట్టినందుకు ఇప్పుడు ఏంటంటే నేను బిజినెస్ పెట్టాను, నువ్వు నా దగ్గరకు వస్తే నువ్వు ఉండాలి, నేనైతే ఇటువైపు రాను అనేసి అంటున్నారు. సరే, నీకు వచ్చింది మ్యారేజ్ ప్రపోజల్, నీకు అసలు వరిసేవాలంటేనే మళ్ళీ నీకు ఇబ్బంది. ఎందుకు? పిల్లోడికి ఇష్టం ఉండదు, నువ్వెందుకు అతన్ని చేసుకోవాలనుకుంటున్నావు? చేసుకోవాలనుకుంటున్నాను మేడం గారు. నేను ఎవరిని ఇంతవరకు ఏ రకంగా నేను ఊహించలేదండి. నేను ఇంతవరకు ఎవరిని నేను ఇలా వేరే విధంగా నేను చూడలేదండి. అతను నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, పిల్లడికి బాగోలేకపోయినా, ఏంటైనా సరే ఒక పిల్లడికి తండ్రిలా చూస్తున్నారు. అవును, అప్పుడు అతను ఎక్కడుంటే అక్కడికే వెళ్ళాలి నువ్వు. అతను అక్కడికి రమ్మంటున్నాడు, వెళ్ళి చేసుకోవడానికి ఏంటి మీ అబ్జెక్షన్? నన్నేం అడుగుదాం అనుకుంటున్నారు? ఎందుకు చేసుకుని ఏంటి అబ్జెక్షన్ మేడం గారు? ఇప్పుడు బాబు ఇక్కడ చదువుతున్నాడండి. సడన్ గా ఊరు పక్కన ఊరికి నేను వెళ్ళాలంటే మా చుట్టుపక్కల వాళ్ళు చూసినా సరే ఏమైనా అనుకుంటారు కదండి. నువ్వు చేసుకునేది పెళ్లి కదమ్మా, ఆయన నిన్నేం ఉంచుకోవట్లేదు, పెళ్లి చేసుకుంటున్నావు. నీకు భర్త చనిపోయి 6 ఏళ్ళు అవుతుంది, చిన్న వయసులో ఉన్నావు. సెకండ్ మ్యారేజ్ ఎవరైనా చేస్తారు, అదే వాళ్ళ ఊరు సంబంధం వచ్చింది చేసుకుంటున్నావు. అయితే ఇందులో నీకు వచ్చిన డౌట్ ఏంటి? డౌట్ ఏంటంటే మేడం గారు, అతను ఎంతవరకు చేసుకుంటానని ఈ ప్రాబ్లం వల్ల కొంతవరకు నాకు దూరం పెట్టారండి. ఇప్పుడు నన్ను పక్కాగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో, నాకు ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం అప్పులు ఉన్నాయి, ఇవన్నీ తీర్చిన తర్వాత కొంచెం బాబు పెద్దయ్యాడు, ఆడికి మనం అబ్జెక్ట్ చెయ్యాలి అనేసి నేను చెప్తున్నానండి. అతను ఏంటంటారంటే సడన్ గా పిల్లల్ని పట్టుకొని నువ్వు అక్కడికి వచ్చి పిల్లడికి నువ్వు చూసుకో, నువ్వు చెందు, పిల్లల బాధ్యత అంటే నాకు లేదు అని సడన్ గా అంటే మేడం గారు, వాడి మైండ్ ఎలాగ ఉండాలి, ఈ చుట్టుపక్కల అప్పులు నేనెలా చేర్చాలి, ఇవన్నీ నాకు విపరీతమైన డౌట్స్ మేడం గారు. అతను మనసులో ఏటో ఇప్పటికి వచ్చి నాకు అర్థం కావట్లేదండి. ఓకే అమ్మా, మీరు కాసేపు సైలెంట్ ఉండండి, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మౌనిక, ఈ కేసు అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత అదే వ్యక్తితో కలిసి ఉండాలి అనే కల్చర్ మనకు ఒక 20 years 10 years అంతకుముందు 30 years బ్యాక్ ఉండేది. అది జెంట్స్ అయినా లేడీస్ అయినా. అక్రమ సంబంధాలు ఉంటే ఎలా ఉండేవంటే అది సెకండ్ సెటప్ లాగా, అదేదో జెంట్స్ క్రాడర్ లాగా చెప్పుకునేవాళ్ళు, క్రెడిట్ లాగా. వాడేంటో 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తున్నాడు అది ఇది అన్నట్లు. సో ఇప్పుడు ట్రెండ్ ఎట్లా అయిందంటే, ఒకవేళ ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఏ విషయం మీదన్నా నచ్చకపోతే విడాకులు తీసుకోవడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా డెసిషన్స్ ఈజీగా తీసుకుంటున్నారు. ఈవిడ విషయానికి వచ్చేసరికి తండ్రి లేరు. ఒక సంబంధం మంచిదా కాదా అని ప్రాపర్గా వెరిఫై చేసుకోకుండా భేదవాళ్ళు అవ్వడం వల్ల ఆడపిల్లని ఎక్కడైనా అంటగట్టేసి ముందు పెళ్లి చేసేయాలని వాళ్ళ అమ్మ వాళ్ళు తీసుకున్న డెసిషన్ ఆ అమ్మాయి క్యారెక్టర్ని చాలా స్ట్రాంగ్ చేసింది. మీరు నన్ను ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోరా? ఆ అబ్బాయిని చూస్తుంటేనే కొంచెం తేడాగా ఉన్నాడు, సైకలాజికల్గా అప్పటి నుంచే వాళ్ళకి ఒక ఇబ్బందిగా ఉంది. అలాంటి వ్యక్తికి మీరు పెళ్లి చేసేసారు నన్ను వదిలిచ్చేసుకోవడానికి, అంటే నేను ఇంకా అక్కడే బతికినా చచ్చినా ఆ ఇంట్లోనే అని ఫిక్స్ అయ్యేంత పర్ఫెక్ట్గా ఆవిడ మాట్లాడారు. నేను ఇంకో వైపు కూడా మాట్లాడతా.
ఏంటి అసలు నిజమేనా ఈవిడ చెప్తున్నదంతా? ఆ వ్యక్తి చనిపోయాడు ఇప్పుడు. నేను ఇప్పుడు అతని వైపు ఒకవేళ అతని అడ్వకేట్‌ని అయితే ఎలా ఆలోచిస్తానంటే, అతను చూస్తుంటేనే అర్థమవుతున్నప్పుడు 1 మంత్‌లోనే నీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది మెడిసిన్స్ అంటే నమ్మే విషయం కాదు. మీకు ఆల్రెడీ మీ అవసరం కోసం పెళ్లి చేసుకున్నారు. ఆ వ్యక్తి నా పిల్లోడు కాదు అని చెప్పిన తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్. 17 ఇయర్స్ 15 ఇయర్స్ అంటే ఆయన ఆల్రెడీ 11 ఇయర్స్. 7 నుంచి 18 దాకా బతుకున్నాడు. 18లో చనిపోయాడు ఆయన సూసైడ్ అటెంప్ట్ చేసుకొని. ఆ 11 ఇయర్స్‌లో నీ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే నువ్వు ఎందుకు ఉండాల? సొసైటీ కోసమో, పేరెంట్స్ దగ్గరో నీ క్యారెక్టర్ ప్రూవ్ చేసుకోవడానికో ఉండడం వలన నువ్వు కరెక్టే. నువ్వు గెలిచావు. నీ క్యారెక్టర్ కరెక్ట్ అని ప్రూవ్ చేసావు. కానీ ఒక వ్యక్తికి సైకలాజికల్‌గా ఆల్రెడీ ఒక 10%, 20% ఉన్న వ్యక్తి, ఒక ఇష్టం లేని వ్యక్తి ఫోర్స్‌బుల్‌గా ఆ ఇంట్లో ఉంటూ ఉంటే అది సైకలాజికల్‌గా చాలా దూరం వెళ్తది. సైకలాజికల్ అంటే పిచ్చెక్కి రోడ్ల మీద పడి తిరగడం పిచ్చోళ్ళు. ఆళ్ళందరికీ తెలుస్తారు. సైకలాజికల్ ప్రాబ్లమ్ అంటే సైకాలజిస్ట్‌లకి తెలుస్తారు. ఎక్స్‌పర్ట్స్‌కి తెలుస్తారు. మనం ఒక కేస్ డీల్ చేస్తున్నప్పుడు తెలుస్తది. ఆళ్ళెట్లా ఎంత అబ్నార్మాలిటీలో ఉన్నారు ఏంటి అని. మీరిప్పుడు చాలా మందిని చూస్తామండి. ఇప్పుడు మాక్సిమం కేసుల్లో 80% సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోటే వస్తున్నారు. వాళ్ళు పర్ఫెక్టే ఉంటారు. జాబులు చేసుకుంటారు. అసలు డాక్టర్స్ కేసులైతే ఇంకెక్కువ ఉన్నాయి మాకు ఈ మధ్య. ఎంబీబీఎస్‌లు చేసి అవి విపరీతమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేసుకొని ఉంటారు. వాళ్ళ ఇంజెక్షన్‌లు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడికొచ్చిన తర్వాత ట్రిగర్ అవుతున్నప్పుడు పాయింట్స్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ ట్రిగర్ అవుతున్నప్పుడు నచ్చని వ్యక్తి ఎదురుగా కనిపిస్తున్నప్పుడే ట్రిగర్ అవుతూ ఉంటుంది. మేబీ వీళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి అది ఇది మిగతాడప్పుడు బాగానే ఉన్నాడు, నా దగ్గరకు వచ్చినప్పుడే ఇలా ఉన్నాడు, నేను ఇది టెస్ట్ చేయించే ప్రూవ్ చేస్తాను అంటే వీళ్ళ చదువులు కానీ వీళ్ళ విధానం కానీ వీళ్ళు ఉన్న సర్కిల్ కానీ మేబీ అంతవరకే వాళ్ళ నాలెడ్జ్, మిగతాదంతా పర్ఫెక్ట్ అనే అనుకుంటున్నారు. సో ఆ విషయంగా మాట్లాడితే ఒక ఇష్టం లేని వ్యక్తి ఫోర్స్‌బుల్‌గా 11 ఇయర్స్ కంటిన్యూస్‌గా ఉండడం, ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయకపోవడం, ఒకసారి పెళ్లి చేసుకున్నావు మీ ఆవిడ మంచిదే ఉండు, ఉండు, ఉండు అంటే నచ్చలేదు ఆ అమ్మాయి. అమ్మాయి మంచిదే అయ్యి ఉండొచ్చు. నేను యాక్సెప్ట్ చెయ్యట్లా. ఫోర్స్‌బుల్‌గా ఉంచటం వల్ల నాకు ఎంతలాగా వెళ్ళిందంటే నేను సూసైడ్‌లు చేసుకొని తిని పడేసి చచ్చిపోవడం బెటర్ ఈ అమ్మాయితో ఉండడం కంటే అని. చచ్చిపోవడం వల్ల ఎవరికి లాస్ అయింది? వాళ్ళకే లాస్ అయింది. అతను కౌన్సిలింగ్ తీసుకోనో, ట్రీట్మెంట్ తీసుకోనో అతను ఏం మాట్లాడాలా? ఇలాంటి అమ్మాయి నిజంగా ఇదిగోండి పలానా వ్యక్తితో మాట్లాడుతుంది. పలానా వ్యక్తితో ఉంది. ఆ అమ్మాయి వచ్చే 1 మంత్. 1 మంత్‌లో ఆళ్ళ ఇంట్లో వాళ్ళతోటో ఇప్పుడు మనం ఏదన్నా ఒక డౌట్ పడడానికి అవకాశం ఉన్న వ్యక్తి ఆ పక్క ఊరు అతను. ఇప్పుడు పెళ్లి చేసుకుంటా అన్న అతను. అతనితో ఏమన్నా ఫస్ట్ నుంచి సంబంధం ఉందేమో అని అనుకుంటే అది అతనికి తెలిసిద్దిగా హస్బెండ్‌కి. అది ఎవిడెన్స్‌గా చూపించి కూడా ఈ అమ్మాయిని వదిలించుకోవచ్చు ఒక రకంగా. లేదా కేసులు ఫైల్ చేస్తది. కేసులు ఫైల్ చేయించుకొని ఫేస్ చేస్తే సరిపోయేది. వదిలించుకోవడం కుదరలేదు కాబట్టి సైకలాజికల్ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి వాళ్ళ గొయ్య వాళ్ళు తవ్వుకోవడం అంటేనే ఈ సూసైడ్ అటెంప్ట్స్. ఈవిడ కరెక్టా? ఆయన కరెక్టా? అని పక్కన పెడితే పరిస్థితులకు తగ్గట్లు పెళ్లి చేసుకునేది జీవితకాలం కోర్టుల చుట్టూ తిరగడానికో, ఒకళ్ళనొకళ్ళు హెరాస్మెంట్లు చేసుకోవడానికో కాదు. హ్యాపీగా ఉండడానికి. అది జరగనప్పుడు హ్యాపీగా విడిపోయి ఇండివిడ్యువల్ లైఫ్ చూసుకోవడం బెటర్ తప్ప, ఇదొక సైకలాజికల్ ప్రాబ్లమ్ తోటి దారుణమైన నిజంగా కోర్టులో కూడా చాలా చేంజెస్ రావాల్సిన అవసరం ఉందండి. ఒక మ్యారేజ్ అంటేనే ఒక దరిద్రలాగా తయారైన సిట్యుయేషన్స్. ఉంటదో ఊడిద్దో నిలబడని కాపురాలకి ఇలా ఆలోచించే వ్యక్తులు ఎట్లా అంటే సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు. వాడి జీవితం సర్వనాశనం. లేదా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. కోర్టులోకి వెళ్ళి అరే బాబు ఈవిడ ఎట్లాంటిది, ఇతను ఇట్లాంటి వాడు అని చెప్పుకొని ఒక ఆర్డర్ తెచ్చుకోవాలంటే 3 to 5 ఇయర్స్ ఎగిరిపోద్ది మ్యూచువల్ డైవర్స్ కాకపోతే. ఏముందమ్మా ఇంకా జీవితం అయిపోయా. ఆల్రెడీ 3 ఇయర్స్ తన్నుకుంటారు. 5 ఇయర్స్ కోర్టులో అయిపోయా. ఇక 8 ఇయర్స్ మెయిన్ లైఫ్ స్టైల్ అయిపోయిందంటే ఎందుకు? ఈ మ్యారిటల్ సిస్టమ్ అనేది కొన్ని రోజులకి పూర్తిగా కొలాప్స్ అవ్వడానికి రెడీగా ఎడ్జ్‌లో ఉన్నామనేది ఛాలెంజ్ చేసి చెప్తాను నేను. దీని మీద కాస్త ఎక్స్పర్ట్స్ గట్టిగా కూర్చొని ఆల్టర్నేట్‌లో ఆలోచించాల్సిన సిట్యుయేషన్. వేరే కంట్రీస్‌లో ఎట్లా ఉంటుంది? మన కంట్రీలో ఎలా ఉంది? ఇది కొంచెం ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే ఇది కూడా ఒక కేసు ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆ వ్యక్తితోటే ఉండాలి అని ఇష్టం లేని వ్యక్తితో ఉండడం వల్ల అతను ఈరోజు సూసైడ్ చేసి చనిపోయారు. ఈవిడ ఒకవేళ బయటకు వచ్చేస్తుంటే ఈవిడ క్యారెక్టర్‌ని జనాలంతా పొడిచి ఆహా! నువ్వు క్యారెక్టర్‌లెస్ కాబట్టే వచ్చేసావు. బయటకొచ్చేసావా? ఇది ఈ టైప్ ఆఫ్ కల్చర్ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉంటే హ్యాపీగా కలిసి ఉండండి. నచ్చకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ సంవత్సరాల తరబడి కాకుండా త్వరగా ఒక కంక్లూజన్ వస్తే వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు హ్యూమన్ బీయింగ్స్‌గా ఒక పెళ్లి చేసుకున్నందుకు లైఫ్ నాశనం అయిపోవాలంటే బాగోదు కదా! అందరూ బాగుండాలనే పెళ్లిళ్ళు చేస్తారు. కానీ మన ఆలోచన విధానం మారాలి. లీగాలిటీలో చేంజెస్ కూడా రావాల్సిన అవసరం ఉంది.